సరే, అందరికీ నమస్కారం అండి. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. మనం ఫస్ట్ ఇయర్ 1Bలో మ్యాథమెటిక్స్లో డిఫరెన్షియేషన్ చాప్టర్లో ఉన్నాం. ఎక్సర్సైజ్ 1 ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకున్నాం 9Aని కదా. ఇప్పుడు దాని తర్వాత 9Bలోకి అడుగు పెట్టాలి. బట్ చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే 9B నుంచి మనము నదీ ప్రవాహానికి లోతులోకి వెళ్ళబోతున్నాం. ఇప్పటిదాకా మనం ఒడ్డు దగ్గర కొద్దిగా లోతున్న నీళ్ళలో ఆడుకున్నాం సరదాగా. అఫ్కోర్స్ అక్కడ కూడా జాగ్రత్తలు ఉండాలి. బట్ లోతులోకి వెళ్ళేటప్పుడు మనం సరైన ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ లేకుండా, మనం జాగ్రత్తలు తీసుకోకుండా ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదాలతో ఆట ఆడకూడదు. అది మన డైలీ లైఫ్లో అయినా సరే, డిఫరెన్షియేషన్స్ చాప్టర్లో అయినా సరే. సో అట్లాంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్లోకి వెళ్ళే ముందు ఈరోజు వీడియోలో మీకు నేను చాలా ఇంపార్టెంట్ ఫార్ములాలను పరిచయం చేస్తాను. చాలా ఇంపార్టెంట్ ఫార్ములాలు అవి మీకు పరిచయం చేస్తాను. అండ్ అవి గుర్తుపెట్టుకునే టెక్నిక్స్ చెప్తాను. నేను కొన్ని నాకు తెలిసినవి మీకు పరిచయం చేస్తాను. మిమ్మల్ని అదే టెక్నిక్స్ ఫాలో అవ్వమని నేను ఫోర్స్ చేయను. నా మెథడ్ నేను చెప్తాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే బెస్ట్ మెథడ్ మీకు ఇంకా తెలుస్తుంటే దాన్ని మీరు ఫాలో అవ్వండి. బట్ ఎనీహౌ ఈరోజు ఫార్ములాలు మీరు ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోవాల్సిందే. ఆ ఫార్ములాల మీద గ్రిప్ ఉంటేనే ఇక నుంచి రాబోయే ఎక్సర్సైజ్లో మనం ఏదైనా చేయగలుగుతాం. ఓకేనా? సో స్టార్ట్ చేద్దామండి. మనం డెరివేటివ్స్ ఆఫ్, ఇక్కడ మనకి 4 రకాల సెట్స్ ఉన్నాయి. అందులో మొదటిది చెప్తున్నాను నేను, డెరివేటివ్స్ ఆఫ్ ట్రిగ్ రేషియోస్. ట్రిగనామెట్రిక్ రేషియో ఈ మధ్య ట్రెండింగ్ అయింది. ట్రిగనామెట్రిక్ ట్రిగ్ అంటాం, ఫాలో అయిదాం. ట్రిగనామెట్రిక్ రేషియోస్ యొక్క డెరివేటివ్స్కి ఫార్ములాలు ఫైండ్ అవుట్ చేయడం చూద్దాం. నేను ఇక్కడ ప్రూఫ్లు ఏమీ మీకు చెప్పట్లేదు, ఫార్ములాలు చెప్తాను. వీలైతే ఈజీగా గుర్తుపెట్టుకునే పద్ధతులు చెప్తాను. ప్రూఫ్లు నేను డెఫినెట్గా అప్డేట్ చేస్తానండి. సిలబస్ కొంత లాగింగ్ ఉంది. చెప్పాను కదా, చాలా వ్యక్తిగత సమస్యలు ఉండటం వల్ల కొంచెం స్లో చేశాను. బట్ హార్డ్గా ట్రై చేస్తాను. మీకు చాలా ఫాస్ట్గా అతి త్వరలో నేను అందిస్తాను. నాకు అది చాలా ప్రెషర్ ఉంది. సో అందుకని ప్రూఫ్లు నేను అప్డేట్ చేస్తాను. బట్ ఇవాళ సిలబస్ కోసం తొందరగా రన్ చేద్దాం. ఫార్ములాలు అయితే మీకు మంచిగా పరిచయం చేస్తాను. సో ఫస్ట్ది d/dx ఆఫ్ sin x. ట్రిగనామెట్రిక్ రేషియోస్ తెలుసు కదా, 6 ట్రిగనామెట్రిక్ రేషియోస్. సో d/dx ఆఫ్ sin x cos x. ఇది ప్రూఫ్ చెప్పాను. ఇది ఆల్రెడీ ఈ ప్రూఫ్ కంప్లీట్ అయింది. మీకు గుర్తుందో లేదో, మన వీడియోస్లో ఉంది ఈ ప్రూఫ్. మనం ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచే ప్రూవ్ చేశాను నేను. సో d/dx ఆఫ్ sin x ఈజ్ cos x. రెండోది నోట్ డౌన్ చేసుకోండి, బాగా చదవాలి. d/dx ఆఫ్ cos x ఈజ్ మైనస్ sin x. మూడోది d/dx ఆఫ్ tan x ఈజ్ secant square x. నాలుగోది d/dx ఆఫ్ cosecant x. చూడండి, నేను రాసేటప్పుడు ఆర్డర్ ఒకటి స్ట్రిక్ట్ ఆర్డర్ ఫాలో అవుతున్నాను. సైన్, కాసు, టాను, తర్వాత వీటి రెసిప్రోకల్స్. సైన్ యొక్క రెసిప్రోకల్, కాస్ యొక్క రెసిప్రోకల్, టాన్ యొక్క రెసిప్రోకల్, ఇట్లా ఇదే ఆర్డర్లో రాస్తున్నాను. d/dx ఆఫ్ cosecant x మైనస్ cosecant x ఇంటూ cot x. ఐదోది d/dx ఆఫ్ sec x ఇంటూ tan x. సిక్స్త్ అండ్ లాస్ట్ d/dx ఆఫ్ cot x, దట్ ఈజ్ మైనస్ cosecant square x. మనము ఎవరెవరికి డిఫరెన్షియేషన్స్ నేర్చుకోబోతున్నామంటే, ఫార్ములా నేర్చుకోబోతున్నామంటే, ట్రిగనామెట్రిక్ రేషియోస్కి, ట్రిగ్ రేషియోస్కి, 2 ఇన్వర్స్ ట్రిగ్ రేషియోస్కి, ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ రేషియోస్కి, అంటే సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్ అట్లా. మూడోది హైపర్బోలిక్ ఫంక్షన్స్కి, హైపర్బోలిక్. నాలుగోది ఇన్వర్స్ హైపర్బోలిక్. మీకు చెప్తాను నేను ఇవన్నీ ఏంటో. ఇవి 6 ఉంటాయి, ఇవి 6 ఉంటాయి, ఇవి 6 ఉంటాయి, ఇవి 6 ఉంటాయి, అంతే కదా. 6 కదా రేషియోస్. 1 2 3 4 5 6. సో టోటల్ 24 ఫార్ములాలు ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం. వీటి మధ్య రిలేషన్స్ కూడా నేను చెప్తాను. వీటిల్లో ఇవి 2 మాత్రము చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్ ఈ 2 ట్రిగనామెట్రిక్ రేషియోస్, ఇన్వర్స్. హైపర్బోలిక్, ఇన్వర్స్ హైపర్బోలిక్ మీకు ఐపీఈలో అయితే కొంత ఇంపార్టెన్స్ తక్కువే. బట్ మెయిన్స్ అడ్వాన్స్డ్లో మాత్రం ఇవి కూడా చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంటే. ఎందుకంటే ఐపీఈలో దీని అంత ఫోర్స్ చేయరు.
మీరు అడ్వాన్స్డ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో ఉన్నదంటే అది ప్రతిదీ ఇంపార్టెంట్, అది ప్రత్యేకంగా స్ట్రెస్ చేయక్కలేదు. సో మొదటి 4 ట్రిగనామెట్రిక్ రేషియోస్ అయిపోయినాయి. ఇవి మీరు నోట్ డౌన్ చేసుకునే ఉంటారు, చేయకపోతే చేసుకోండి. పాస్ చేసి వీడియో పాస్ చేసి ఇప్పుడు మనం వీటిని గుర్తుపెట్టుకునే పద్ధతి చూద్దామా. కొన్ని వీటిలో మీరు ఈ మొదటిది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. d/dx ఆఫ్ sin x cos x. సైన్కి డెరివేటివ్ కాస్, ఇది ప్రూఫ్ చెప్పాను కదా, అది ఎట్లా వచ్చిందో కూడా చెప్పాను. సో సైన్కి డెరివేటివ్ కాస్, కాస్కి డెరివేటివ్ సైన్, ఉల్టా కాస్కి సైన్ డెరివేటివ్, సైన్కి కాస్ డెరివేటివ్, రివర్స్ ఉన్నది చూసారా. అండ్ కాస్ యొక్క డెరివేటివ్ నెగిటివ్లో ఉంటుంది. దీనికి ఇవన్నీ మనం ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి ప్రూవ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. సో ఇది ఆల్రెడీ చేశారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. సో d/dx ఆఫ్ కాస్ x దీనికి ఉల్టా ఉంటుంది. మైనస్ గుర్తుందిలేండి, ఈ మైనస్కి సంబంధించి కూడా మీకు విషయం చెప్తారు, మీకు తెలిసే ఉంటుంది, నేను కూడా చెప్తాను. నెక్స్ట్ ఈ మిగిలిన 4 చూడండి, ఇలా రాసుకోండి. సీకెంట్ ఎక్స్ అంతే కదా. నెక్స్ట్ ఏది సెక్ టాన్, కొసెక్ కాటు అని రాసుకోండి. చెప్తాను మీకు గుర్తుపెట్టుకున్న పద్ధతి. ఏది ఈ ఫస్ట్ వదిలేయండి, ఈ ఫస్ట్ 2 మీరు గుర్తుపెట్టుకోండి. సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్, కాస్ ఎక్స్కి సైన్ ఎక్స్, మైనస్ సంగతి తర్వాత చెప్తాను. ముందైతే సైన్కి కాసు, కాసుకి సైన్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. రివర్స్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ మిగిలిన 4కి సంబంధించి మీకు ఇక్కడ నేను ఒక పద్ధతి చెప్తాను. సెక్ టాన్, కొసెక్ కాటు. ఇప్పుడు మీకు సెక్కి డెరివేటివ్ కావాల్సి వచ్చింది అనుకోండి, సీకెంట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కావాలి, d/dx ఆఫ్ సీకెంట్ ఎక్స్ కావాలి. అప్పుడు మీరేం చేస్తారంటే ఈ వరుసలో దీనికి డెరివేటివ్ కావాలి కదా, ఇది ఈక్వల్ టు మిగిలిన రెండిటి ప్రొడక్ట్ అవుతుంది. సెక్ యొక్క డెరివేటివ్ మిగిలిన ఇద్దరు ప్రొడక్ట్ అవుతుంది. చూడండి, సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, రైట్. సో సెక్కి డెరివేటివ్ కావాలంటే మీరు ఏం చేస్తారు, సెక్ తప్ప మిగిలిన ఇద్దరిని మల్టిప్లై చేస్తారు. లేదు మీకు సెక్ కాదు డెరివేటివ్ కావాల్సింది, తీసేద్దాం. టాన్కి కావాలి డెరివేటివ్, అంటే d/dx ఆఫ్ టాన్ ఎక్స్ కావాలి మీకు. అప్పుడు ఏం చేస్తారు, ఈ 2 మిగిలిన వాటిని ఇంటూ చేస్తారు, అంతే సింపుల్. దీనికి డెరివేటివ్ కావాలంటే వీళ్ళని ఇంటూ చేశారు, దీనికి డెరివేటివ్ కావాలంటే వీళ్ళని ఇంటూ చేస్తారు. సెక్ ఇంటూ సెక్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, రైట్. సో అట్లా సెక్ టాన్ అని రాసుకోండి. సెక్కి డెరివేటివ్ కావాలన్నప్పుడు ఈ 2 మల్టిప్లై చేయండి, టాన్కి డెరివేటివ్ కావాలన్నప్పుడు ఈ 2 మల్టిప్లై చేయండి. అలానే కింద కూడా కొసెక్కి డెరివేటివ్ కావాలనుకోండి, d/dx ఆఫ్ కోసెకెంట్ ఎక్స్ కావాలనుకోండి, ఈ 2 మల్టిప్లై చేయండి. కొసెక్ కాటు, కొసెక్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. చెప్పాక మైనస్లు వదిలేయండి, మైనస్ల తర్వాత మనం ముందు అసలు మెయిన్ ఆన్సర్ చూద్దాం. కోసెకెంట్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటి, కోసెకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. సిమిలర్గా దీనికి డెరివేటివ్ కావాల్సి వస్తే మీకు d/dx కావాల్సి వస్తే ఈ రెండింటి ప్రోడక్ట్, కోసెకెంట్ ఇంటూ కోసెకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకేనా, ఇట్లా గుర్తుపెట్టుకోండి. కొంత రైటింగ్ ప్రాక్టీస్ అవసరమని నేను చెప్తున్నానంటే మాత్రం ఖచ్చితంగా చెప్పిన పని చెప్పినట్టు చేయండి, దయచేసి సగం పనులు చేయకండి. రైటింగ్ ప్రాక్టీస్ బాగా చేయండి. ఓన్లీ ఈ క్వశ్చన్స్ ఎక్కించండి, రిపీటెడ్గా ఇంపోజిషన్ లాగా చిన్నపిల్లలకి మనం కాపీ రైటింగ్ నోట్స్లో పెడతాం చూడండి, అలా ఇంపోజిషన్ లాగా ప్రాక్టీస్ చేయండి. సో ఈ కోడ్స్ 2-3 సార్లు గుర్తుపెట్టుకున్నాక ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా చూడకుండా వస్తాయి. ఇకపోతే మైనస్ సింబల్ చూడండి, ఎవరెవరికి మైనస్ సింబల్ ఉంది, కాస్కి మైనస్ ఉంది, కొసెక్కి మైనస్ ఉంది, కాట్కి మైనస్ ఉంది. సో ఇప్పుడు వరకు మనకి ప్రతి దాంట్లో మీకు మీ టీచర్లు చెప్తూనే ఉంటారు, అందరికీ తెలిసిన విషయమే. సితో మొదలైంది అంటే చాలు దానికి నెగిటివ్ అని గుర్తుపెట్టుకోండి. డెరివేటివ్ సితో మొదలైందంటే, డెరివేటివ్ సితో మొదలైంది. కొసెక్లో సి ఉంది, కాటులో సి ఉంది, కాస్లో సి ఉంది, కాటులో సి ఉంది. సితో మొదలయ్యే ట్రిగనామెట్రిక్ రేషియోస్కి మీరు డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్లో మైనస్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే దీని ప్రకారం మైనస్లు మైనస్ రావడానికి కారణం దాని డెరివేటివ్ ప్రాసెస్. మనం గుర్తుపెట్టుకోవడానికి కోడ్స్ చెప్తున్నాను అంతే. నేను ముందేమో అసలు ఆన్సర్లు గుర్తుపెట్టుకోవడానికేమో ఈ పద్ధతి గుర్తుపెట్టుకోండి. మొదటి 2 ఏమో రివర్సు, సైన్కి కాసు, కాస్కి సైను. మిగిలిన 4 ఈ పద్ధతి. ఇక మైనస్లు ఎట్లా పెడతారు, సితో మొదలయ్యే టర్మ్స్కి డెరివేటివ్ అన్నీ నెగిటివ్లో ఉంటాయి. కొంతమంది ఏమో ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ అని చెప్తారు, ప్లస్ మైనస్ అంటారు. ఎట్లయినా గుర్తుపెట్టుకోండి. ఈ ఆల్టర్నేట్ రాసేటప్పుడు కంపల్సరీ మరి ఆర్డర్ ఇదే ఉంటేనే ఆల్టర్నేట్ వాడాలి మనం. మీరు మర్చిపోయి కాస్ ఎక్స్ ఫస్ట్ రాశారనుకోండి, అప్పుడు ఆల్టర్నేట్ అంటే మీనింగ్ మారిపోతుంది. అట్లా వదిలేయండి. మీరు సితో మొదలయ్యేదానికి మైనస్ అని గుర్తుపెట్టుకోండి. సితో మొదలయ్యే ఏ డెరివేటివ్కైనా మైనస్ ఆన్సర్ వస్తుంది, రైట్. నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోదామా. డెరివేటివ్స్ ఆఫ్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ తర్వాత ఇక్కడే రాస్తుంది, దీని పక్కన ఉంచుతాం, దీని పక్క నుంచి రాదు, కంపేర్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ది రెండోది
డెరివేటివ్స్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్ రేషియోస్, ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ రేషియోస్. అయ్యో ఈ లైటింగ్లో పోయింది ఏమన్నా, పోలేదే. ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ రేషియోస్. ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆల్రెడీ ఇన్వర్స్ ట్రిగనామెట్రీలో మీరు చదువుతారు. d/dx ఫర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, దీన్ని ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ రేషియో అంటాం, సైన్ ఇన్వర్స్ని. అలాగే మిగిలిన కూడా. రెండోది సేమ్ ఆర్డర్ రాద్దాం, ఇదే ఆర్డర్ ఇక్కడ కూడా రాద్దాం. d/dx ఫర్ కాస్ ఇన్వర్స్. మూడోది d/dx ఫర్ tan ఇన్వర్స్. ఇవి కూడా గుర్తుపెట్టుకునే పద్ధతి ఒకటి చెప్తాను. 4 d/dx ఫర్ cosec inverse, d/dx for sec inverse. ఆరోది లాస్ట్ది d/dx for cot inverse. చలో వీటి ఫార్ములా రాస్తున్నా డైరెక్ట్గా. d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1/√1 - x². నేను రాసేటప్పుడు గమనించండి, మీకు కొన్ని విషయాలు అర్థమైపోతాయి, నేను చెప్పకుండా అన్నది అర్థమైపోతాయి. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ 1/√1 - x². డెరివేటివ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్కి 1/√1 - x². ఏంటి సార్ రెండు సేమ్ ఉంటాయా అంటే ఉండవు, దీనికి మైనస్ ఉంటుంది, అంతే అదొకటే తేడా. ఎడిటివ్ ఇన్వర్స్ అనమాట. మెయిన్ ఫార్ములా సేమ్ ఉంటుంది, బట్ అది ప్లస్ అయితే ఇది మైనస్ అవుతుంది. d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ 1/1 + x². దీని కాంప్లిమెంటరీ కోటాన్. కాంప్లిమెంటరీస్ తెలుసుగా మీకు, ఇది సైన్ అయితే ఇది కోసైన్, కాంప్లిమెంటరీ ఆఫ్ సైన్. ఇది సైన్కి ఇది కాంప్లిమెంటరీ కోసైన్, ట్యాన్కి కాంప్లిమెంటరీ కోటాంజెంట్, సీకెంట్కి కాంప్లిమెంటరీ కోసీకెంట్. ఇది మెయిన్, దీని కాంప్లిమెంటరీ పైన ఉంది, ఇక్కడ కింద ఉన్నాయి, మెయిన్ది కింద ఉంది, కాంప్లిమెంటరీ పైన ఉంది. సో ఇప్పుడు tan ఇన్వర్స్ 1/1 + x² అయితే దీని కాంప్లిమెంటరీ కాట్ ఏమవుతుంది, సేమ్ 1/1 + x², బట్ మైనస్ ఉంటుంది. ఇది దాని కాంప్లిమెంటరీ ఎలా ఉన్నాయో ఇది దాని కాంప్లిమెంటరీ కూడా అలానే ఉన్నాయి. అది ప్లస్ అయితే ఇది మైనస్. మెయిన్దేమో ప్లస్, కాంప్లిమెంటరీదేమో మైనస్. నెక్స్ట్ మెయిన్దే రాద్దాం ఫస్ట్. యాక్చువల్గా ఫస్ట్ కాంప్లిమెంటరీ ఉంది, సెక్ ముందు రాస్తున్నాం. 1/mod x ఇంటూ, నాకు ఇది బాగా కన్ఫ్యూజ్ అవుతుందండి. ఈ అండర్ రూట్లో రాసేది x² - 1 - x², బాగా కన్ఫ్యూజ్ అయ్యింది. అలాంటప్పుడు నేను ఒక టెక్నిక్ ఫాలో అయ్యాను, అది మీకు తర్వాత చెప్తాను. అప్పటి నుంచి నేను కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. యాక్చువల్గా నేను స్టార్టింగ్లో బాగా కన్ఫ్యూజ్ అయ్యామండి దీన్ని. మాడ్యులస్ ఆఫ్ x = x² - 1 1 - x², x² + 1. ఎందుకంటే మళ్ళీ హైపర్బోలిక్ ఇన్వర్స్లో కూడా సేమ్ ఫార్ములాలు వస్తాయి. హైపర్బోలిక్ ఇన్వర్స్ మీరు చూస్తారు కదా, ఇప్పుడు సేమ్ ఫార్ములాలు వస్తాయి. నాకు బాగా కన్ఫ్యూజ్ అయ్యేది. ఇవి కూడా ఇది 1 + x² ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, మనం బాగా కష్టపడేది. నేను బాగా కన్ఫ్యూజ్ అయ్యాను, నేను బాగా తిట్లు కూడా తిన్నా ఈ విషయంలో. సరే ఓకే, ఈ ఫార్ములా రాసిన కదా, సెక్ ఫార్ములా రాసినప్పుడు దీని కాంప్లిమెంటరీ ఏమవుతుంది, సేమ్ 1/mod x ఇంటూ √x² - 1, బట్ మైనస్. సో ఈ సెట్ ఆఫ్ ఫార్ములాల్లో మీరు ఏమేమి గమనించారు, ఒక ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ ఫార్ములా మనకు తెలిస్తే దాని కాంప్లిమెంటరీది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. 1/√1 - x² తెలిస్తే దాని కాంప్లిమెంటరీ సేమ్ ఉంటుంది, బట్ మైనస్. ట్యాన్ తెలిస్తే కాటుది గుర్తుపెట్టుకోవచ్చు, సేమ్ ఉంటుంది, మైనస్. సెక్ తెలిస్తే దాని కాంప్లిమెంటరీ గుర్తుపెట్టుకోవచ్చు, సేమ్ ఉంటుంది, మైనస్. ఇంతవరకు ఓకే. ఇది ఒక కోడ్, మీరు ఈ సెట్ ఆఫ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఇప్పుడు నేను చెప్పిన కదా, ఈ x² - 1 1 + x² ఇవి ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఐడెంటిటీని పట్టుకుంటే వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఐడెంటిటీలు గుర్తుండే ఉంటాయి. sin² x + cos² x = 1. రెండోది sec² x - tan² x = 1. మూడోది cosec² x - cot² x = 1. ఈ 3 ఐడెంటిటీల నుంచి తయారైనవి యాక్చువల్గా ఈ ఫార్ములాలు. మనం ఆ ప్రూఫ్లో కూడా అవే వాడతాము, బట్ ఇప్పుడు అదంతా చెప్పట్లేదు కదా, మీకు షార్ట్కట్లో చెప్తాను. ఒక్కసారి సైన్ ఇన్వర్స్ డెరివేటివ్ చూడండి, d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్. యాక్చువల్గా ఇక్కడ మనం డెరివేటివ్ చేసేటప్పుడు కాస్ట్ టర్మ్ వస్తుందండి. యాక్చువల్గా కాస్ట్ టర్మ్ వస్తుంది. ఈ ప్రాసెస్లో డెరివేటివ్ కనుక్కునే ప్రూఫ్లు ఉంటాయి కదా, అక్కడ సైన్ ఇన్వర్స్కి డెరివేటివ్ కనుక్కునే దగ్గర యాక్చువల్గా కాస్ y అని వస్తుంది.
కాసులలో వస్తుంది టర్మ్. అయితే కాసుని మళ్ళీ తిరిగి మనం ఎందులోకి మార్చుకోవాల్సి వస్తుంది అంటే సైన్లోకి మార్చుకోవాల్సి వస్తుంది. సైన్ ఇన్వర్స్కి డెరివేటివ్ చేసే ప్రయత్నంలో యాక్చువల్గా మనం కాస్తో డీల్ చేస్తాం, కానీ ఆన్సర్ మనకి సైన్లో, క్వశ్చన్ సైన్లో కదా ఉంది. సో కాసుని సైన్లో మార్చడం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? కాసుని సైన్లో మార్చాలి. కాసు స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది? సైన్ అడిగిపోతే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. స్క్వేర్ కూడా తీసేస్తే రూట్. చూడండి ఇక్కడ అదే ఉందా, అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్, సైన్ స్క్వేర్ లాగా 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, 1 మైనస్ సైన్ స్క్వేర్ సేమ్. మీకు ఇక సింపుల్గా ఇది కూడా వద్దు అనుకుంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఐడెంటిటీని ఈ సైన్లో రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి డినామినేటరు. ఐడెంటిటీని సైన్కి సంబంధించిన ఐడెంటిటీని సైనుల్లోనే రాస్తే, సైన్కి సంబంధించిన ఐడెంటిటీ ఏది? ఇది. ఈ ఫస్ట్ది సైన్ ఉన్న ఐడెంటిటీ, దాన్ని సైన్లో రాస్తే, సైన్ అంటే ప్యూర్గా సైన్లే ఉండాలి రైట్ సైడ్, రాస్తే ఎలా ఉంటుందో దాని డినామినేటర్ అలా ఉంటుంది. మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అయితే ఇప్పుడు నేను ఇంకోటి చెప్తాను చూడండి. ఇప్పుడు ట్యాన్ ఉంది, ట్యాన్కి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? చూడండి, ట్యాన్కి సంబంధించిన ఐడెంటిటీ ఏది? సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. రైట్. ఇప్పుడు ఇందులో మనకి డెరివేటివ్ ట్యానుల్లో ఉంది కదా, సో మనకి ట్యానుల్లో కావాలి ఆన్సర్. ఇది ట్యానుల్లో కన్వర్ట్ చేయాలంటే ట్యాన్ ఫంక్షన్ రైట్ సైడ్ పంపించండి. సో సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్. చూడండి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్. సో ట్యాన్ ఫంక్షన్లో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మీరు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు అనొచ్చు సార్ ఇక్కడ స్క్వేర్ తీసి ఇక్కడ రూట్ పెట్టారు, మరి ఇక్కడ స్క్వేర్ తీసి ఇక్కడ రూట్ పెట్టరా అని. లేదండి, ఇక్కడ సీకెండ్ స్క్వేరే వస్తుంది, ఇక్కడ డెరివేటివ్ రావటమే సీకెండ్ స్క్వేర్లలో వస్తుంది. దీని ప్రూఫ్లో అలా వస్తుంది. సో సీకెండ్ స్క్వేర్ వైని ట్యాన్లో మారిస్తే ఇలా అవుతుంది. మీరు అవన్నీ గుర్తుపెట్టుకోవద్దు, మీరు ఆ ప్రూఫ్ల జోలికి పోకండి. మీరు ఒకటే, ఇప్పుడు నేను చెప్పేది గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్సే కానీ ప్రూఫ్లు కావు. ఇది 1 ప్లస్ ఎక్స్ స్క్వేరా 1 మైనస్ ఎక్స్ స్క్వేరా అది కన్ఫ్యూజ్ అవుతుంది సార్ అనే వాళ్ళకి గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్ అంతే. ట్యాన్కి సంబంధించిన ఐడెంటిటీ రాసి దాన్ని ట్యానుల్లోకే మార్చండి, ఒక్కటే మాటండి. ట్యాన్కి సంబంధించిన ఐడెంటిటీ ట్యానుల్లో మార్చండి, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. రైట్. ఇప్పుడు కొసెక్ ఉంది, కొసెక్కి సంబంధించిన ఐడెంటిటీ రాయండి. కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాటు స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. దాన్ని కొసెక్కుల్లోకే మార్చండి. ప్యూర్గా కొసెక్కులు అంటే కొసెక్కుని అటు పంపించండి. మైనస్ కాటు స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కొసెక్ స్క్వేర్ ఎక్స్. కానీ ఇది మైనస్ ఉంది కాబట్టి ఇటు మైనస్ తీసేస్తే ఇది రివర్స్ అవుతుంది. కొసెక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. స్క్వేర్ తీసేసినందుకు రూట్ పెట్టండి, అంటే స్క్వేర్ తీసేసి రూట్ పెట్టమని కాదు. సో కొసెక్ స్క్వేర్ని మీరు ఎక్స్ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 కదా రూట్లో ఉంది. అయితే నాకు కన్ఫ్యూజ్ అయింది ఏది? రూట్ కన్ఫ్యూజ్ అవ్వలేదు, రూట్ లోపల అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇది బాగా కన్ఫ్యూజ్ అయింది. ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం నేను గుర్తుపెట్టుకున్న పద్ధతే అని మీకు నేను చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నేను ఇలా ఈ పద్ధతిలో గుర్తుపెట్టుకున్నాను. సో ఇక్కడ కొసెక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 కదా వస్తున్నది, అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. కొసెక్ ఎక్స్ని మనం ఎక్స్ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఓకే, కొసెక్కి ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇలా నేను గుర్తుపెట్టుకున్నాను. అలాగే సెక్ని మీరు ఇక్కడ నుంచి తయారు చేసుకోండి. సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. దీన్ని సెక్కుల్లో కన్వర్ట్ చేయండి, అంటే సెకండ్ స్క్వేర్ ఎక్స్ అక్కడ పంపించండి. మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్. మైనస్ తీసేస్తే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. సో ఇది కూడా ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 లాగానే వచ్చింది కాబట్టి సెక్కులో కూడా ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 వచ్చింది. సో ఐడెంటిటీ నుంచి నేను ఇలా గుర్తుపెట్టుకున్నానండి. హోప్ మీకు అర్థమైందని అనుకుంటాను. బట్ అర్థం కాకపోయినా పర్లేదు, నా పద్ధతి అని మీకు నేను అందుకనే ముందే చెప్పాను. ఒక్కోసారి నా పద్ధతులు కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉండొచ్చేమో. సో రెండు విషయాలు చెప్పాను మీకు. ఇక్కడ ఈ 1 మైనస్ ఎక్స్ స్క్వేరా 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఐడెంటిటీ హెల్ప్ తీసుకోండి. రెండోది ప్లస్ మైనస్లు సేమ్ అండి. ఇక్కడ చూడండి, సితో స్టార్ట్ అయ్యే వాటికి అన్నిటికీ మైనస్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా సితో ఉన్నదానికి మైనస్ ఉంటుంది, సితో ఉన్నదానికి మైనస్ కాంప్లిమెంటరీకి మైనస్ ఉంటుంది. సైన్ దాని కాంప్లిమెంటరీ, ట్యాన్ దాని కాంప్లిమెంటరీ, సెక్ దాని కాంప్లిమెంటరీకి మైనస్ ఉంటుంది. ఓకేనా? 2 సెట్ ఆఫ్ ఫార్ములాలు గుర్తుంటాయండి మీకు. చలో మనం ఇప్పుడు హైపర్బోలిక్ ఫంక్షన్స్ వెళ్దాం. అంతా అయిపోయాక ఒకటే సింగిల్ ఫ్రేమ్లో 4 సెట్ల ఫార్ములాలు మీకు రాసి ఒకసారి చూపిస్తాను. ఓకేనా? మూడోది
ఓకే తీసేద్దాం. ఇది ఉంచుతా పొరపాటు చేశాను నేను. ఫాస్ట్గా మీరు ఫార్వర్డ్ చేసుకోండి వీడియోని. డెరివేటివ్స్ ఆఫ్ ట్రిగ్ ఫంక్షన్స్ కదా, ఇది ట్రిగ్ ఫంక్షన్స్. ఫస్ట్ది d/dx ఆఫ్ sin x cos x, రెండోది d/dx ఆఫ్ ఇంటి ముందు కూర్చొని మేము ఇలానే చదువుకునేవాళ్ళం చిన్నప్పుడు పెద్దగా పొద్దున్నే. మూడోది ఇక్కడ d/dx ఆఫ్ tan x secant square x. ఇది తీసేద్దాం. డెరివేటివ్స్ ఆఫ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. బద్ధకం. ఇవి d/dxలు ఉపయోగపడతాయి కదా మనకి. d/dx ఆఫ్ sin hx, d/dx ఆఫ్ cos hx, d/dx ఆఫ్ tan hx. హైపర్బోలిక్ ఫంక్షన్స్ మీరు ఇది కూడా మీ ఇయర్లోనే మీ ట్రిగనామెట్రీలో చదువుకుంటారు. cosecant hx, sec hx, cot hx. చాలా గమ్మత్తుగా ఉంటాయి వీటి ఫార్ములాలు కూడా, గుర్తుపెట్టుకునేలా చెప్తాం మీకు. d/dx ఆఫ్ sin x ఏంటండి? cos x. సో d/dx ఆఫ్ sin hx cos hx. ఖాతం అయిపోయింది. d/dx ఆఫ్ cos x మైనస్ sin x, d/dx ఆఫ్ cos hx మైనస్ sin hx, d/dx ఆఫ్ tan x secant square x, d/dx ఆఫ్ tan hx secant square hx. సారీ, మనం స్క్వేర్ రాసేటప్పుడు hకి రాయాలి. secant h square x. d/dx ఆఫ్ cosecant x, ఇక్కడ మైనస్ cosec x cot x వచ్చిందిగా, ఇది మైనస్ cosecant hx ఇంటూ cot hx. d/dx ఆఫ్ sec x, sec hx tan hx. ఏం చేస్తున్నా అక్కడదే ఇక్కడ యాజ్ ఇస్ కాపీ కొడుతున్నా. d/dx ఆఫ్ cot x మైనస్ cosecant square x ఉంది కదా, d/dx ఆఫ్ cot hx మైనస్ cosecant cosec h square x అని రాయాలి. స్క్వేర్ హెచ్కి పెట్టాలి. ఇప్పుడు చెప్పండి, ఏమన్నా తేడా ఉందా? ట్రిగనామెట్రీ రేషియోస్కి డెరివేటివ్స్ ఎలా ఉన్నాయో హైపర్బోలిక్ రేషియోస్ కూడా, హైపర్బోలిక్ ఫంక్షన్స్ కూడా డెరివేటివ్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. బట్ ఒక్క దగ్గర తేడా ఉంటుంది. నేను రాయటం అలా రాశాను, మీకు గుర్తుండాలా, నేను రాశాను, సేమ్ టు సేమ్ రాశాను. బట్ ఒక దగ్గర కాపీ ఉంటుంది. దాదాపుగా ఈ వీడియో చూసేవాళ్ళు ఈ ఫార్ములా రాసినప్పుడే కింద కామెంట్లో సార్ మీరు మిస్టేక్ చేశారు సార్, మీరు ఫార్ములా తప్పు రాశారని కామెంట్ పెడతారు. అంటే వీడియో నెక్స్ట్ పార్ట్ పూర్తిగా వినకుండా ఆ మిస్టేక్ దగ్గర పెడతారు. నాకు తెలిసి ఈ వీడియోలో చూడాలి, వెయిట్ చేయాలి ఎవరు పెడతారని. ఇక్కడ మైనస్ ఉండదండి, ఇక్కడ మైనస్ ఉంటుంది, అంతే. అదొక్కటే తేడా. దీనికి వచ్చిన తేడా ఏంటంటే కాసు దాని రెసిప్రోకల్ సెక్. కాస్ అంటే యాక్చువల్గా హైపర్బోలిక్ ఫంక్షన్లో రెసిప్రోకల్ అని కాదు, మనకి ట్రిగనామెట్రిక్ రేషియోలో రెసిప్రోకల్ గురించి మాట్లాడు. కాసు దాని రెసిప్రోకల్ సెక్. వీటికి సైన్ రివర్స్ ఉంటుంది. ఇక్కడేమో కాస్ మైనస్ ఉంటుంది, సెక్ ప్లస్లో ఉంటుంది. ఇక్కడ కాస్ ప్లస్లో ఉండి సెక్ మైనస్ ఉంటుంది. అంటే అదొక్కటే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇక మీకు మనకు ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. వీటి ప్రూఫ్లు కూడా మీరు చేయొచ్చు. వెళ్ళిపోదాం, ఇంకా లేట్ ఎందుకు, చక్కగా అయిపోయింది, సింపుల్గానే ఉంది కదా. డెరివేటివ్స్ ఆఫ్ ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ కావాలి. ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ కావాలి. దానికి మనం ఏం చేద్దామంటే, ముందు నేను వీడియో పాజ్ చేసి ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ కంపేర్, ఇప్పుడు దీన్ని ఎలా పోల్చామో ఇన్వర్స్ని కూడా పోలుద్దాం. మామూలు ట్రిగనామెట్రిక్ రేషియోస్ యొక్క ఇన్వర్స్ ఫార్ములాలు, హైపర్బోలిక్ ఇన్వర్స్ ఫార్ములాలు కంపేర్ చేద్దాం మనం. నేను వీడియో పాజ్ చేస్తాను, ఎందుకు టైం సేవ్ చేద్దాం. ఓకే, సో రెండు ఇన్వర్స్లు కంపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ. సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, టాన్ ఇన్వర్స్, కొసెక్, సెక్, కాట్ల ఇన్వర్స్లు మనం ఆల్రెడీ చూసాం. ఎలా ఉన్నాయి ఈ ఇన్వర్స్లు ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పాను. సైను దాని కాంప్లిమెంటరీ ఎడిటివ్ ఇన్వర్స్లు, ఫార్ములా సేమ్ ఉంటుంది. ఇది ప్లస్ అయితే ఇది మైనస్. టాను దాని కోటాను, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. సెక్ దాని కోసెక్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. ఫార్ములాలు సేమ్ ఉంటాయి. ఇక్కడ చూడండి, దీని ఫార్ములా 1/√x² + 1. దీని ఫార్ములా 1/√x² - 1. మీరు కొంత ట్రై చేయండి, ఎందుకంటే చెప్పాను కదా అన్నిట్లో నా
టెక్నిక్. అంటే నేను ఎక్కడ ఇవి నేను ఒక దగ్గర చూసి నేను చేసిన కాదు, నేను ఓన్గా కంపారిజన్ దాదాపు నేను చెప్పింది మీకు ఎక్కడ ఉండదు. ఒకటైతే మా సార్ చెప్పారు, సెక్ ట్యాన్ కొసెక్ కాటన్ రాసాను చూడండి, అదొకటి మాకు మా సార్ చెప్పారు ఆ టెక్నిక్. అది మీకు నేను ఫార్వర్డ్ చేశాను నేను చదువుకునేటప్పుడు అప్పట్లో. ఈ మిగిలినవి చెప్పానా సైన్ ఇన్వర్స్లు నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాయండి, 1 - x² ఇది ఎట్లా అనేది. ఇది నేను ఓన్గా ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఏంటని ఆలోచన చేసుకున్నది. నా ఓన్ది మీకు అది నచ్చకపోయినా అది వదిలేయచ్చు, అది పెద్ద ఫేమస్ ఏం కాదు అది. అలాగే ఇక్కడ ఒక్క ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్లో మాత్రం కొంత నా ఎనాలిసిస్ కాంప్లికేటెడ్గానే ఉంటుంది. అంటే నేను గుర్తుపెట్టుకున్న విధానం కొంత కాంప్లికేటెడ్గా ఉంది. స్టార్టింగ్లో నా ఎనాలిసిస్ నాకే హార్డ్ అయింది, కానీ దాన్ని నేను రిపీటెడ్గా ప్రాక్టీస్ చేసుకోవటం వల్ల అప్పట్లో నాకు బాగా గుర్తుండిపోయింది అంతే. అంటే అక్కడ గుర్తుపెట్టుకునే ట్రిక్స్ కన్నా కూడా నేను చేసిన రిపీటెడ్ ప్రాక్టీస్ నాకు బాగా హెల్ప్ చేసింది. అంటే మీకు నేను అదే సజెస్ట్ చేస్తాను. సో రిపీటెడ్ ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. 4 సెక్షన్స్కి మీరు చేయాలి రిపీటెడ్ ప్రాక్టీస్. ఊళ్ళో ట్రిక్స్ అసలు పనికిరావు, ఇక్కడ అసలే పనికిరావు, రైట్. సో ఇక్కడ చూడండి, మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసుకోండి. ఈ ఫార్ములాలు చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంటుంది. tan h inverse of x 1/1 - x², cot h inverse of x 1/1 - x², cosecant h inverse of x -1/mod of x into under root. దీన్ని నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే cot h² x మైనస్ మీకు ఐడెంటిటీలు తెలుసా ఇందులో. హైపర్బోలిక్లో కూడా ఐడెంటిటీలు ఉంటాయి, బట్ మన ఐడెంటిటీ లాగా ఉండవు, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. దీని ఓన్లీ ప్యూర్ కాసుల్లోకి మార్చుకుంటాం మనం. 1 + cosecant² x, సో 1 + x². సెక్కి వచ్చి -1/mod of x into under root sec. సెక్కి ఎలా ఉంటుందంటే tan h² x ప్లస్ sec h² x = 1. ఇది హైపర్బోలిక్లో ఐడెంటిటీ అవుతుంది. దీన్ని సెక్లో రాస్తే 1 - x² వస్తుంది, అవునా. సో 6 మన హైపర్బోలిక్ ఫంక్షన్స్కి సంబంధించిన నేను డెరివేటివ్స్ ఫార్ములాలు రాశాను. సో మీరు ఇందులో నేను చేసిన అనాలిసిస్ మీకు నేను చెప్తాను, మీకు ఇంతకన్నా బెస్ట్ అనిపిస్తే మీరు చేయండి. ఇక్కడ చూడండి, సైను కొసైను. ఇక్కడ సైన్ కొసైన్ గురించి మీకు ఏమేం చెప్పాను, న్యూమరేటర్స్ ఆపోజిట్ సైన్లో ఉంటాయి, ఒకటి ఎడిటివ్ ఇన్వర్స్ ఉంటాయి, ఫార్ములాలు సేమ్ ఉంటాయని చెప్పాను. ఇక్కడేమో దానికి రివర్సు, సింబల్ సేమ్ ఉంటుంది, సైన్కి దాని కొసైన్కి, ట్యాన్కి దాని కోటాన్కి సేమ్ సింబల్, ప్లస్ ఉంటే ప్లస్ ఏ, న్యూమరేటర్ ప్లస్ అయితే ఇక్కడ న్యూమరేటర్ ప్లస్ ఏ, ఇక్కడ న్యూమరేటర్ ప్లస్ అయితే ఇక్కడ న్యూమరేటర్ ప్లస్ ఏ, సెక్కి న్యూమరేటర్ మైనస్ అయితే కొసెక్కి న్యూమరేటర్ మైనస్ ఏ సేమ్ ఉంటాయి. ఇక్కడేమో రివర్స్ ఉన్నాయి, సెక్ ప్లస్ అయితే కొసెక్ మైనస్, ట్యాన్ ప్లస్ అయితే కాట్ మైనస్ అట్లా. సో ఇక్కడ మాత్రం సేమ్ ఉంటాయి, ఫార్ములాల్లో చేంజ్ ఉంటుంది. ఇక్కడేమో ఫార్ములాల్లో చేంజ్ ఉండదు. 1 - x², 1 - x², 1 + x², 1 + x², x² - 1, x² - 1. సో ఇక్కడ ఫార్ములాలో రివర్స్ ఉంటుంది. ఇది x² + 1 అయితే దాని కొసైన్ x² - 1. ఇది 1 + x² అయితే ఇది 1 - x². ఒక్క ట్యాన్లు మాత్రం దీనికి ఎక్సెప్షన్, సేమ్ ఉంటాయి. 1/1 - x², కాట్ కూడా 1/1 - x². ఇది ఒకటే కొంత స్పెషల్గా గుర్తుపెట్టుకున్న. ట్యాన్ హైపర్బోలిక్ ఇన్వర్స్, కాట్ హైపర్బోలిక్ ఇన్వర్స్ ఫార్ములా సేమ్, బట్ ఇవి ఫార్ములాలు సేమ్ కానీ ఫంక్షన్స్ సేమ్ కాదండి. దీని డొమైన్ వేరే, దీని డొమైన్ వేరే. లేదు మనం వేరే టాపిక్లోకి వెళ్దాం. ఓన్లీ ఫార్ములాలు మాత్రమే సేమ్, డొమైన్లు వేరు ఉంటాయి, రైట్. సో ఈ x² + 1, x² - 1లు గుర్తుపెట్టుకోవడానికి కూడా నేను వాడుకున్న ట్రిక్ ఏంటి అంటే, ఇక్కడ కూడా ఐడెంటిటీలే. వీటికి నేను ఐడెంటిటీలు వాడానని చెప్పాను, మీకు చూపించాను నేను ఐడెంటిటీలు ఎట్లా హెల్ప్ అవుతాయి. ఇక్కడ కూడా ఐడెంటిటీలు వాడాను. హైపర్బోలిక్లలో ఉన్న ఐడెంటిటీలు మీకు తెలుసో లేదో, ఇక్కడ ఆల్రెడీ 2 రాశాను కదా, ఇంకొకటి రాస్తాను నేను. cos h² x మైనస్ sin h² x = 1. ఈ 3 ఐడెంటిటీలు హైపర్బోలిక్ ఐడెంటిటీలు. ఈ 3 వాడి గుర్తుపెట్టుకున్నా. ఇవి నేను వీటికి ఇవి వాడాను, వీటికేమో మన రెగ్యులర్ ఐడెంటిటీలు వాడాను. ఇప్పుడు ఉదాహరణకి sin h ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్కి నాకు ఫార్ములా కావాలి. సో నాకు సైన్ ఉన్న ఐడెంటిటీ ఇది ఇదే కదా. సో దీన్ని ప్యూర్గా సైనుల్లోకి మార్చాలి. దేన్ని కావాలో దాన్ని అందులో మార్చాలి. ఈ ఫార్ములాని సైనుల్లోకి మార్చండి. cos h² x మైనస్ sin h² x = 1. దీన్ని ప్యూర్గా సైన్లలో మార్చాలి. అంటే రైట్ సైడ్ మొత్తం సైన్ల టర్మే ఉండాలి, లెఫ్ట్ సైడ్ కాస్ ఉండాలి. cos h² x = 1 + sin h² x మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది.
చూడండి 1 + x², 1 + x². సో రూట్ స్క్వేర్ తీసేస్తే రూట్, ఇంకా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది 1 + x² రూట్. అలాగనే కాస్ h²x కాదు, దీనికి ఫార్ములా మీకు తయారు చేయాలనుకోండి, ఇందులోంచి కాస్లోకి మార్చండి ఫార్ములా, అంటే కాస్ని అటు పంపించండి. సో -sin h²x = 1 - cos h²x. ఈ మైనస్ తీసేసినందుకు పనిష్మెంట్గా మీరు ఏం చేయాలి, దీన్ని రివర్స్ రాయాలి, cos h²x - 1 రాయాలి. అందుకనే x² - 1, x² - 1. రైట్. ట్యాన్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ట్యాన్ గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఏం చేయాలి, ఈ ఫార్ములా ఇదే కదా ట్యాన్కి సంబంధించిన, అంటే ఇందులోంచి ట్యాన్ని ఫార్ములా తయారు. ట్యాన్ ఫార్ములా తయారు చేయడం ఎట్లా చేస్తారు, ట్యాన్ అటు పంపిస్తారు. అప్పుడు ఏమవుతుంది, sec h²x = 1 - tan h²x, అంటే 1 - x². రైట్. అలాగనే కొసెక్ హైపర్బోలిక్ కూడా మీరు ఇక్కడి నుంచి తయారు చేసుకుంటే, కొసెక్ అటు పోతే కొసెక్ కావాలంటే ఇది కొసెక్లోకే మార్చాలి కదా, కొసెక్ హెచ్ ఇన్వర్స్ ఫార్ములా కావాలంటే ఈ ఫార్ములాను కొసెక్లో మార్చాలి. సో దీన్ని ఇటు పంపిస్తారు, అప్పుడు 1+ అవుతుంది. అగో 1+. సెక్ కావాలంటే ఇందులోంచి ఇందులో ఏది ఈ ఐడెంటిటీ ఇందులోంచి సెక్ కావాలి. సెక్ కావాలంటే ఏం చేస్తారు, సెక్ని అటు పంపిస్తారు. మీకు ఏది కావాలో అదే అటు పంపిస్తారండి. మీకు నేను చెప్తున్నది అదే, ఇది కావాలంటే ఇది పంపించడం కాదు, మీకు ఏది కావాలో దాన్ని అటు పంపిస్తారు. సెక్కుల్లో ఫార్ములా కావాలి మీకు, సో సెక్ని అటు పంపిస్తారు. 1 - sec h²x అవుతుంది. ఇగో 1 - ఒక కాటే ఎక్సెప్షను, ఇది యాక్చువల్గా x² - 1 వస్తుంది ఐడెంటిటీ పరంగా. బట్ నేను చెప్పాను కదా, ట్యాన్ కాట్ హెచ్ ఇన్వర్స్ సేమ్ ఉంటాయి కాబట్టి అదొక్కటి నేను స్పెషల్గా గుర్తుపెట్టుకున్నాను. సో ఇవి నా వే ఆఫ్ ప్రిపరేషను, నా వే ఆఫ్ అబ్జర్వేషను, గుర్తుపెట్టుకున్న మెథడ్. దీనికి ఈ ట్రిక్స్కి రిపీటెడ్ ప్రాక్టీస్ 2 యాడ్ అయితేనే మీకు ఈ ఫార్ములాలు పర్ఫెక్ట్గా గుర్తుంటాయి. ఇది మాత్రం ఎట్టి పరిస్థితులు మర్చిపోకండి, సగం పని చేయకండి. ఇప్పుడు 4 సింగిల్ ఫ్రేమ్లు చూసి వీడియోని క్లోజ్ చేద్దాం, నేను పాజ్ చేస్తాను. ఓకే, 4 సెట్ ఆఫ్ ఫార్ములాలు క్వశ్చన్స్ మాత్రం రాశాను. ఆన్సర్లు ఒకసారి మనం అంతా ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుందని నేను మీ ముందు రాస్తాను. సో ఇవి సైన్, ఈ మామూలు ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, ఇవి హైపర్బోలిక్, ఇవి పక్కన రాశాను. ఇన్వర్స్లు పక్కన రాశాను, బెటర్ కంపారిజన్ బాగుంటుంది కాబట్టి. సో చెప్పండి, సైన్ కాస్ ఎక్స్, కాస్కి సైన్ ఎక్స్, ట్యాన్ sec²x, కొసెక్ ఎక్స్ కాట్ ఎక్స్, సెక్ ఎక్స్ tan x, కాట్ cosec²x. బట్ మైనస్లు వెయిట్కి వస్తాయి, సి ఉన్నదానికి మైనస్ వస్తుంది. ఓకేనా, ఈ ఫార్ములా. హైపర్బోలిక్ ఫంక్షన్లు కూడా ఎలా ఉంటాయని చెప్పాను, సేమ్ వీటిలానే ఉంటుంది. సో కాస్ hx -sin hx, ముందు తప్పే రాస్తున్నాను, secant h²x ఊరికి ఎదే పోతుంది కదా, ఇక్కడ కింద రాద్దాం దీన్ని. కొసెక్ hx ఇంటూ కాట్ hx, సెక్ hx అంటే సెక్ hx ఇంటూ tan hx, కాట్ hx అంటే కొసీక్ h²x. సో మైనస్లు దీనికి మైనస్ ఉంటుంది, బట్ దీనికి ఏం డిఫరెన్స్ అని చెప్పాను, ఒక కాసు దాని యొక్క సెక్ రెసిప్రోకల్, సైన్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ దానికేమో ఇది మైనస్ ఇది ప్లస్ ఉంది కదా, ఇక్కడ దానికి ఉల్టా ఉంటుంది, ఇది ప్లస్ ఉంటుంది ఇది మైనస్ ఉంటుంది. సో ఇట్లా ఇది గుర్తుపెట్టు. d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1/√1 - x². సైనుల్లోనే రాస్తే, ఐడెంటిటీ నుంచి సైనుల్లో రాస్తే ఇది వస్తుంది. కాసుని కాసుల్లో రాస్తే 1/√, సేమ్ వస్తుంది ఫార్ములా సేమ్, బట్ ఎడిటివ్ ఇన్వర్స్. tan ఇన్వర్స్ 1/1 + x², 1/1 + x², బట్ ఎడిటివ్ ఇన్వర్స్. నెక్స్ట్ కొసెక్ 1/mod(x) ఇంటూ √, ఇది కూడా 1/mod(x) ఇంటూ √. సెక్కి ఏమొస్తుంది, సెక్ని సెక్కుల్లోనే రాయాలి. సెక్కుల్లో రాస్తే మనకి x² - 1 వస్తుంది, ఇది కూడా x² - 1, sec²x - 1 వస్తుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ రండి, సైన్ హైపర్బోలిక్లో 1/√1 + x² వస్తుంది. ఇక్కడ మనం యాక్చువల్గా ఇది టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటుంది, బట్ గుర్తుపెట్టుకోవడం కోసం నేను x² + 1 అని రాస్తాను. ఇది 1/√x² - 1 ఉంటుంది, దీని ప్లస్ అయితే ఇది మైనస్లో ఉంటుంది, సైన్ కాస్. ట్యాన్ 1/1 - x², 1/1 - x². ఇవి గుర్తుపెట్టుకోవడానికి మీరు ఐడెంటిటీలు వాడుకోండి. ఇది ఎక్కడైతే ఇవైతేనేమో జనరల్ ఐడెంటిటీ, ఇవేమో హైపర్బోలిక్ ఐడెంటిటీ వాడుకోండి. ఐడెంటిటీ ఇది ఒక్కదానికి ఎక్సెప్షన్, ట్యాన్ కాట్ సేమ్ ఉంటాయి. కొసెక్ ఏం చెప్పాను, 1/mod(x) ఇంటూ ఇది 1 + x² ఉంటుందండి.
కొసెక్ హైపర్బోలిక్ ఐడెంటిటీ తెలుసుగా మీకు, కాట్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కొసెక్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ నుంచి కొసెక్ అడిపోతుంది, సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇదేమో 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. మైనస్లు ఉంటాయి, రెండు మైనస్లు ఉంటాయి. సో సింబల్స్ సేమ్ ఉంటాయి వీటికి, టాను కాటు ఈ రెండు సింబల్స్ ఏమే, ఇవి రెండు సింబల్స్ ఏమే, లోపల ఉన్న ఫంక్షన్స్లో చిన్న డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా. ఈ 6 సెట్ ఆఫ్ ఫార్ములాలు, ఈ 4 సెట్ ఆఫ్ ఫార్ములాలు, 4 × 6 24 ఫార్ములాలు చాలా ఇంపార్టెంట్ వెపన్స్. మనం నది లోపల లోతులో స్విమ్మింగ్ చేయాలంటే ఇవి మనకి లైఫ్ జాకెట్స్గా ఉపయోగపడతాయి. మేము ఆల్రెడీ గజ ఈతగాళ్ళం సార్, పెద్ద పెద్ద సముద్రాలను ఈత కొట్టామంటే ఎవరికైనా ఒకవేళ లెర్నింగ్ ప్రాసెస్లో ఉంటే కంపల్సరీగా ప్రొటెక్షన్ అవసరం. లెర్నింగ్లో ఉన్న వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఆల్రెడీ ఇవన్నీ పిండి ఉన్న వాళ్ళకి ఈ వీడియోనే అవసరం లేదు. ఓకే, సో కీప్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను. ఫటాఫటా చేసుకుంటూ వెళ్ళిపోదాం. హ్యాపీ లెర్నింగ్. బాయ్ బాయ్ అండ్ జై హింద్.